హలో అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి ఎగ్గుతోని మంచి గ్రేవీ కర్రీ అయితే చూపిస్తున్నా. ఎగ్గులో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు మనం ఎగ్గుతోని. అందులో ఒక వెరైటీ అయితే మీకు చూపించబోతున్నా. ఇంతకు ముందు అయితే ఒక ఎగ్ కర్రీ అయితే నేను చూపించిన కదా, ఈరోజైతే ఇంకో వెరైటీ అయితే చూపిస్తున్నా. ఈ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో గ్రేవీతోని ఎంతో టేస్టీగా నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. మీరైతే వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చాలా రైస్లోకి అయితే హైలైట్ ఉంటుంది కర్రీ, మాత్రము సూపర్ ఉంటుంది. మీరు కూడా ఈసారి ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ కోసం. ఇక్కడైతే మీ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలా అయితే 4 ఎగ్స్ ఉడకబెట్టేసుకోవాలండి. కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసుకోవాలి. ఇక్కడ కట్ చేస్తున్నా. మనము కట్ చేస్తుంటే మధ్యలో ఇరిగిపోతుంటాయి కదా, కొంచెం చాకు అనేది వేడిగా చేసుకున్నామంటే ఇలా ఈజీగా కట్ అయిపోతాయి, నీట్గా కూడా కనిపిస్తాయి. ఇలా అయితే కట్ చేసుకొని అన్నీ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా నూనెలో ఇవన్నీ మసాలాలు అనేది ఫ్రై చేసుకొని ఎగ్స్ అనేది వేసేసుకోవాలి. ఇలా నూనెలో మంచిగా ఫ్రై అయ్యాక మనము ఒక్కొక్క గుడ్డు అయితే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గుడ్లని. ఇలా అన్నీ వేయించుకోవాలండి మంచి నూనెలా. ఇప్పుడైతే మలుపుకుందాం. ఇలా ఆయిల్లో గుడ్లు అనేది మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా అయితే అన్ని గుడ్లను తీసి పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో మనము ఒక 3 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి. కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఒక 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, సన్నగా అంటే సన్నగా కట్ చేసుకోవాలండి, మనకు ఎంత వీలవుతుందో అంత కట్ చేసుకోవాలి సన్నగా. ఇవి వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో. ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఉల్లిగడ్డని. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మంచి అల్లంది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. ఒక 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మనం 2 టమాటాలని మిక్సీ పట్టుకొని వేసుకోవాలి, పేస్ట్ లెక్క చేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నానండి, మంచిగా పేస్ట్ లెక్క వేసి వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు టమాటా ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకున్నాం కదా, ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు అయితే మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయింది కదా. ఇప్పుడైతే మనం కారం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ అలా నేనైతే కారం వేసిన. కొంచెం ధనియాల పొడి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలండి, ఒక 1/2 కప్ అలా వాటర్ వేసుకోవాలి. ఆయిలే కనిపిస్తలే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ లేకపోతే నాకే నచ్చదండి, ఆయిల్ మొత్తం కర్రీ అయిపోయాక వస్తుంది. ఇప్పుడే మనం వాటర్ వేయగానే తెల్ల తెల్లగా కనిపిస్తుంది కర్రీ అనేది. కొంచెం కలెమాకు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం, మంచి టేస్ట్. ఇలా మంచిగా కొంచెం కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా. ఇప్పుడైతే మనం ఎగ్స్ వేసేసుకోవాలి.
ఎగ్స్ చూస్తుంటే మాత్రం తినాలనిపిస్తుంది, మస్తుంది కదా చూస్తుంటే. ఇలా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే మంచిగా ఎగ్స్కి గ్రేవీ అనేది పడుతుంది. ఇలా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడైతే ఎగ్స్ వేసేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉంచాలి అంతే. మనం ఉడకబెట్టేసినాం కదా గుడ్లు, ఎక్కువ టైం ఏం పట్టదు. 5 మినిట్స్ అయితే కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇప్పుడైతే మంచిగా కర్రీ మాత్రం దగ్గరకు అయిపోయింది. కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయండి. తర్వాత ఇలా నాలేక మెల్లగా ఓపెన్ చేసి చూడండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇలా ఒకసారి కలుపుకోవాలి. చూపిస్తున్నా కదా, ఎంత టేస్ట్ అయితే అదిరిపోయింది, సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని మీరు కూడా ఒకసారి పక్కా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఓకే అండి, చూశారు కదా నేను చేసిన ఎగ్ కర్రీ మంచిగా ఉందా? మీకు నచ్చితే మీరు కూడా పక్కా ట్రై చేయండి. మరి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా పక్కా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.